సనాతన వైదిక ధర్మంలో హోమానికి ఉన్న ప్రత్యేకత, ప్రాముఖ్యత ఎవరూ చెప్పలేనిది, ఇవన్నీ శక్యం కానిది. పరమేశ్వర అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందాలి అనుకున్నప్పుడు జప, తర్పణ, హోమాల కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. ఒక జపం, హోమ, తర్పణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే మీ యొక్క ఈప్సితములు, పరమేశ్వర సమ్మతమైన ఈప్సితములు త్వరగా నెరవేరాలి అంటే తప్పక హోమ ప్రక్రియ చేయాలి. తద్వారా పరమేశ్వర అనుగ్రహం వలన ఆనందపూర్ణ జీవితం వర్ధిల్లుతుంది.